సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మనం ఈరోజు కవయిత్రి మల్లమాంబను గుర్తు తెచ్చుకుంటున్నామంటేనే ఆ కాలంలో వారు విద్యకు ప్రాముఖ్యత ఉంచి ఆమె నేర్చుకొని అచ్చ తెలుగులో కవిత్వం రాసింది అంటే అప్పుడే ఆమె చదువుకున్నది, గొప్పగా చదువుకున్నది. మల్లమాంబ గురించి నేను మొట్టమొదటిసారిగా విన్నది ఎక్కడ అంటే రామాయణం టీవీ సీరియల్ వస్తుండే, మనం అందరం కూడా చిన్నగానే ఉంటివి. అక్కడ రామాయణం రామాయణంలో దీంట్లోకి తీసుకున్నాము, రీసెర్చ్ చేసాం అనే దాంట్లో రంగనాథ రామాయణము, మొల్ల రామాయణం అని చెప్పి ఒక 3-4 రామాయణాలను ప్రాథమికమైన గ్రంథంగా వాళ్ళు తీసుకొని రీసెర్చ్ చేసి ఆ టీవీ సీరియల్ను అప్పుడు తీసుకున్నారు. అప్పుడు మాకు తెలియదు, అంతకంటే ముందు పాఠ్యపుస్తకాల్లో లేకుండే. ఎంతసేపు రామాయణం ఎవరు రాసిండ్రు, మహాభారతం ఎవరు రాసిండ్రు అంటే ఆ కవుల పేర్లు వచ్చేది, నన్నయ్య, తిక్కన్న, వీళ్ళ పేర్లు వచ్చేది. కానీ ఎక్కడ కూడా మొల్లమాంబ గారు కూడా రాసిండ్రు రామాయణము, ఆ కాలంలో రాసిండ్రు అన్నది కొందరు మందికి తెలిసి ఉండొచ్చు, తెలుగు మాస్టర్లకు, తెలుగు అధ్యయనం చేసే వాళ్ళకి. కానీ మామూలు జనాలకు అందరికీ కూడా తెలిసింది ఆ రామాయణం సీరియల్లో దాంట్లో మూల గ్రంథాలు ఏవి అన్నప్పుడు. సో అప్పుడు తెలుసుకుంటే ఆ కాలంలోనే అద్భుతంగా రామాయణం రాసి తర్కాన్ని అంటే అందరితోటి డిబేట్ చేసి, ఇప్పుడున్న కాలం వేరు, ఆ కాలం వేరు. ఆ కాలంలో ఒక మహిళ బయటికి వచ్చి విద్య నేర్చుకోవడం అంటే చాలా సాహసంతో కూడిన చర్య. నేర్చుకోవడమే కాదు, దాంట్లో రాణించి పెద్ద పెద్ద పండితులను కూడా ఓడించి ఒక రామాయణ అద్భుత కావ్యాన్ని రాసింది అంటే నిజంగా ఆమె ప్రతిభకు గీటురాయి. అందుకే మన దగ్గర ఉన్న వృత్తి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిభ గలవారు. అందుకే నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్పిన, ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఉన్న విద్యార్థులు కోహినూరు వజ్రాలు లాంటి వారు, కానీ వాళ్ళని సానబెట్టాలి, ఆ బాధ్యతను నేను తీసుకుంటాను కూడా చెప్పిన. ఈరోజు ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్యేగా ఉంటాం పోతాం, అది కాదు శాశ్వతం. కానీ మన పిల్లలకు అద్భుతమైన విద్యను అందిస్తే వాళ్ళు తమ తర్వాతి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఈరోజు మా తండ్రి గారు చదువుకున్నారు, ఆ కాలంలో ఇంజనీరింగ్ చేసిర్రు, కాబట్టి నేను కూడా చదువుకున్నా, ఏం చేయాలనో తెలుసుకున్నా, ఏం చదవాలనో తెలుసుకున్నా, ఏ స్కూల్లో చేయాలనో తెలుసుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన, సెలెక్ట్ అయిన ఆఫీసర్స్గా రెవెన్యూ సర్వీస్లో ఉన్నా, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ ప్రజల బాధలు అర్థం చేసుకోగలను. అంటే ప్రతి దానికి మూలం చదువు, ఆ విద్య ఇచ్చేవాడే ప్రజాప్రతినిధిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అట్టనే నేను ఉంటా. దానికి ప్రజాప్రతినిధి కూడా కావాల్సిన అవసరం లేదు. రేపు ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా మన బాధ్యత, సామాజిక బాధ్యత మన పిల్లలకు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, విద్యకు దూరమైన వర్గాలు, వృత్తి కులాల్లో ఉండి వృత్తినే నమ్ముకుంటూ తరతరాలుగా ఆ వృత్తిలో నైపుణ్యం సంపాదించారు. వాళ్లకు బ్రహ్మాండమైన DNA వచ్చింది. వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి, 100 సంవత్సరాల కాలం నుంచి. ఒక శిల్పి కావచ్చు, అద్భుతంగా రాయిని చెక్కుతారు. అట్లాగే మన ఏమంటారు, గోల్డ్ స్మిత్స్ కావచ్చు, కమ్మరి కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, చేనేత కావచ్చు, వాళ్ళు వాడే టెక్నాలజీ లేదా వాళ్ళకు ఉండే ఒక సునిశ్చితమైన పరిజ్ఞానం అమెరికాలో పోయి MS చదివిన పిల్లలకు కూడా ఉండదు, ఈ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళు ఆ స్కిల్లో ట్రైనింగ్ అయి ఉంటారు. మరి వాళ్లకు ఆ లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకు అందజేయాలి, వాళ్ళకు ఏది ఇష్టమో అది చదివిపియాలి. కొందరికి కోడింగ్ ఇష్టమవుతుంది, కంప్యూటర్ మీద ఉంటారు, కొందరు మెకానికల్ సైడ్ ఉంటారు, కొందరు ఇంకో దాని మీద ఉంటారు. కాబట్టే మనము చిన్నప్పుడే వాళ్ళని ఐడెంటిఫై చేయాలనేదే నా ఆలోచన. అందుకోసమే ATC పెట్టడంలో, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మన మహబూబ్ నగర్లో మొట్టమొదటిసారిగా 10 శాంక్షన్ చేయించుకుంటే ఆ 10లో మనది ఒకటి శాంక్షన్ చేసి ఇప్పుడు దాదాపు 400 మంది పిల్లలు ఫస్ట్ బ్యాచ్ తయారవుతూ ఉన్నారు. ఇట్లా ఇంకా నేను కూడా స్వయంగా ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతా ఉన్నా. తర్వాత టాస్క్ అని చెప్పి దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ చెప్తా ఉన్నా. నేను ముఖ్యంగా మా MBC సోదరులు ఉన్నారు ఇక్కడ, మీరు దయచేసి మీ పిల్లల చదువు మీద ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధ కంటే ఇంకొద్దిగా ఎక్కువ చూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ కష్టం మామూలు కష్టం కాదు. నాకు చెప్తారు శేఖరాచారి గారు, పెద్ద లక్ష్మీకాంత్ గారు, బుచ్చన్న గారు, పెద్ద మనుషులను ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఎంత కష్టం చేస్తే పూట గడుస్తుందో ఈ వృత్తి కులాలకు సంబంధించి నాకు తెలుసు. MBCల మీద కూడా నేను కొద్దిగా అధ్యయనం చేసిన. 100% నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ప్రభుత్వానికి కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఏదైతే నామకరణం చేసినరో, వాళ్ళు బ్యాక్వర్డ్ అనేది మనం ఇచ్చిన
పేరు, కానీ వాళ్ళు బ్యాక్వర్డ్ కాదు, మోస్ట్ ఫార్వర్డ్ ఇన్ స్కిల్స్. వాళ్ళను సానబెట్టాలి. దానికి ఏమేం చేయాలి అనేది నాకున్న పరిమితిలో, నాకున్న ఆలోచనలో ఖచ్చితంగా నేను చేస్తా. మంచి ఫలితం వస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే విద్య మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఇక్కడనే బీసీ హాస్టల్లో మీరు పెద్దలు పోయి చూడాలి, ఒక డిజిటల్ లెర్నింగ్ సెంటర్ పెట్టినాం. నేను అడిగిన లక్ష్మీకాంత్ గారిని కూడా వెళ్ళి చూడమని. అంటే మన పిల్లలకు కార్పొరేట్ లైబ్రరీలో, పెద్ద పెద్ద స్కూల్లో ఉండే లైబ్రరీ పుస్తకాలను వాళ్ళకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే వాళ్ళు చదువుకుంటారు, చదువుకొని విజ్ఞానాన్ని తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్. చదువు అంటే పుస్తకాన్ని బట్టడు కాదు. చదువు అంటే ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, మన చుట్టుముట్టు జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవడం, ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం, మహాపురుషుల జీవితాల గురించి తెలుసుకోవడం. ఇదే నిజమైన చదువు. అది మన పిల్లలకు దూరం అవుతా ఉంది. బడికి పంపిస్తున్నామంటే పంపిస్తున్నాం, పొద్దున పోతున్నాడు బాబు టిఫిన్, అక్కడ ఏదైనా మధ్యాహ్న భోజనం పెడితే మళ్ళీ వస్తున్నాడు. అది కేవలం చదువులో కొంత భాగం మాత్రమే. నిజమైన చదువు అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి, ఆటలు ఆడాలి, తర్వాత లైబ్రరీ ఉండాలి, వాళ్ళకి కంప్యూటర్ నేర్చుకోవాలి, లేదా వాళ్ళకి ఇంకేమైనా స్కిల్ ఉంటే నేర్పియాలి. ఇవన్నీ నేర్పియాలంటే ఒక యజ్ఞంలాగా ఆ పని చేసుకోవాలి. టీచర్లు, సమాజం, మాలాంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం, ఇంతమంది కలిస్తే ఒక పిల్లవాడికి మంచి చదువును అందించగలుగుతాం. దీంట్లో ఎవరు మిస్ అయినా కూడా ఏదో ఒకటి అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా మన పిల్లల విద్య కోసం నేను ప్రయత్నం చేస్తా. ఇది రాజకీయాలకు ఆశించి చేస్తున్నది కాదు. మన సమాజాన్ని బాగు చేసుకోవాలి. మన సమాజాన్ని బాగు చేసుకోవాలంటే మన పిల్లలను చదివించుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. లక్షల మంది, కోట్ల మంది పిల్లలు ఉంటారు. ప్రభుత్వాలు ఉద్యోగం ఇవ్వలేవు. మొత్తం కూడా సొంతంగా కాళ్ళ మీద నిలబడే శక్తిని వాళ్ళకి ఇవ్వాలి. కాళ్ళ మీద నిలబడే శక్తిని వాళ్ళకి ఇవ్వాలి అంటే చిన్నప్పటి నుంచే, 4వ తరగతి నుంచే వాళ్ళను ఆ విధంగా తయారు చేయాలి మనం. అందుకే ఈరోజు గురుకులాల్లో చాలామంది మన పిల్లలు, నేను మన మహబూబ్ నగర్ నియోజకవర్గాలు గురుకులాలకు పోతుంటే ఉట్టినని అడుగుతా. పిల్లలను కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ చేయొద్దని ఉట్టినే ఏ ఊరు అంటే మన మహబూబ్ నగర్ చుట్టుముట్టు వాళ్ళు తక్కువ ఉన్నారు. నాకు అది ఇబ్బంది అవుతుంది, బాధ అవుతా ఉంది. అరే గద్వాల నుంచి పాపం పిల్లలు కష్టపడి ఇక్కడికి వస్తున్నారు, అలంపూర్ నుంచి వస్తున్నారు, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, అందరి నుంచి ఉమ్మడి జిల్లా కాబట్టి వస్తూ ఉన్నారు. ఇక్కడ చదువు బాగా చెప్తారన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం మంచిగా చూసుకుంటుంది, హాస్టల్ ఉద్దేశంతో వస్తున్నారు. చాలా సంతోషం. కానీ మరి మన పిల్లలు కూడా రావాలా? మన పిల్లలకు రావాలంటే మొదలు వాళ్ళకి చెప్పాలా, మా తల్లిదండ్రులకు చెప్పాలా. మీ పిల్లల్ని చదివిస్తే 4వ తరగతి మంచిగా చదివితే ఎంట్రన్స్లో మీరు మంచి మార్కులు వస్తే మీకు గురుకులాలు వస్తాయి. అక్కడ రికమెండేషన్స్ ఏం లేవు. బీసీ గురుకులం అంటే బీసీ బిడ్డలు అందరూ కూడా ఎలిజిబులే. ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు, మార్కులను బట్టి వాళ్ళకి సీట్లు వస్తాయి. గతంలో ఎమ్మెల్యేలో, ప్రజాప్రతినిధిలో చెప్తే లెటర్స్ ఇప్పుడు అన్ని బంద్ చేసినాం మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎవరికి పిల్లలకు మార్కులు వస్తున్నాయో ఆ మార్కులను బట్టి చేస్తాం. దాంట్లో మళ్ళీ మైనార్టీ గురుకులాల్లో కూడా కొద్దిగా రిజర్వేషను నాన్ మైనార్టీస్కి ఉంది. ఇట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారమే సీట్లు వస్తూ ఉన్నాయి. అందుకే నేను మళ్ళీ మా నియోజకవర్గంలో నిన్ననే ఆలోచన చేసిన, వందే మాత్రం వాళ్ళతో కూర్చొని ఫౌండేషన్ తోటి నెక్స్ట్ ఇయర్ 4వ తరగతి పిల్లల్ని మనం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళని ప్రైమరీ స్కూల్స్లో పోతాం, ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాం, అక్కడ ఒక వాలంటీర్ని పెడతాం, వాళ్ళను గురుకులాలలో ఎట్లా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి వాళ్ళను ట్రైనింగ్ ఇప్పిస్తాం. అప్పుడు కొన్ని వందల మంది మన పిల్లలే ఈ మహబూబ్ నగర్లో ఉన్న గురుకులాల్లో వాళ్లకు అడ్మిషన్స్ వచ్చేటట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళను గురుకులాలలో ఎట్లా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి వాళ్ళను ట్రైనింగ్ ఇప్పిస్తాం. అప్పుడు కొన్ని వందల మంది మన పిల్లలే ఈ మహబూబ్ నగర్లో ఉన్న గురుకులాల్లో వాళ్లకు అడ్మిషన్స్ వచ్చేటట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. ఒక్కసారి మనం గురుకులాలకు వాళ్ళ పిల్లలు వస్తే ఇక తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుంది. మంచి చదువు అక్కడ దొరుకుతూ ఉంది. అలాగే మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకు లైబ్రరీలు, కంప్యూటర్లు ఇవ్వాలి, అక్కడ వాలంటీర్లు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా విద్య కోసం మేము చేస్తున్న పని. దానికి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మొల్లమాంబ గారి జన్మదినం స్టేట్ అఫీషియల్గా మిగతా ఎట్లయితే చేస్తున్నామో దానికోసం మనం చేయాలి, జీవో ఇప్పియాలని చాలా ప్రయత్నం చేసినాం. కానీ ఎక్కడో అధికారుల మధ్యలో క్లారిటీ రాలే. కాబట్టి మళ్ళీ సరే, మనకు టైం కూడా తక్కువ ఉండే, 2-3 రోజుల టైమే. తర్వాత ముఖ్యమంత్రి గారికి బడ్జెట్ మీటింగ్లని అవన్నీ ఇవన్నీ చాలా బిజీగా ఉండే. ఇప్పుడు అసెంబ్లీ మొదలు కాబోతాం. మళ్ళీ ఇప్పుడు నాకు సరే ఈరోజు అయిపోయింది మనకి,
మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరకు మనం పూర్తిగా దీని వారికి వివరించి ఒప్పించి మనం జీవో వచ్చేటట్టుగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీలో కూడా క్వశ్చన్ పెడతాం. దాంట్లో మనకు వస్తే నాకు కానీ మిగతా ఎమ్మెల్యేలకు కానీ ఎవరి పేరు మీద క్వశ్చన్ వచ్చినా ఆ క్వశ్చన్ను కూడా రేజ్ చేసి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడా. ఖచ్చితంగా మీ పెద్దలందరూ కూడా నాతో రెగ్యులర్గా మాట్లాడండి. మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వాటిని తీర్చే ప్రయత్నం చేస్తా. క్యాంప్ ఆఫీస్ ఉన్నదే మీలాంటి వాళ్ళు మీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి. నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు వచ్చేయచ్చు. ప్రతిరోజు ఇక్కడ ఉండకుండొచ్చు, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు సెక్రటేరియట్లో, ఒకరోజు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఇట్లా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా. నేను వచ్చినప్పుడు మా పిఏని అడిగి ఎప్పుడు వస్తున్నారో తెలుసుకొని మీరు వచ్చి మీ సమస్యలు అన్నింటినీ కూడా, వృత్తిపరమైన సమస్యలు కావచ్చు, విద్యాపరమైనవి కావచ్చు, మీ కాలనీల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా నిరభ్యంతరంగా నా దగ్గరకు వచ్చి నా దృష్టికి తీసుకొస్తే చేతనైనంతగా నేను చేయాలని చెప్పి చేయగలుగుతా. చేసేది ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరు ఎంతో ఆప్యాయతగా ఈరోజు నేను వస్తున్నానని చెప్పి మీరు అందరూ కూడా ఆగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరొక్కసారి మల్లమాంబ గారి గొప్పతనాన్ని మన అందరం కూడా మన పిల్లలకు చెప్పుకోవాలా. మన పాఠ్య పుస్తకాల్లో కూడా అప్పుడప్పుడు ఉన్నది, కానీ దాన్ని ఖచ్చితంగా ప్రతి తెలుగు పాఠ్య పుస్తకంలో అది ఉండేటట్టుగా చూడాలి. SCRT కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తా, వాళ్ళకు కూడా ఫాలో అప్ చేపిద్దాం. ఎందుకంటే ఇక్కడ కేవలం కుమారి సమాజం అని కాదు, ఈరోజు ఆడబిడ్డలు కూడా ఎడ్యుకేషన్లో ముందు ఉండాలనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మనం మొలమాంబ గారిని చూపించుకోవచ్చు. కాబట్టి అట్లా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా ఇది అవసరం. మనకు వీరనారి చాకలి ఐలమ్మ గారిది యూనివర్సిటీ పెట్టుకున్నాం, వారి జయంతి, వారి వర్ధంతి కూడా ప్రభుత్వ పరంగా చేసుకుంటున్నాం. అదే కోవలో మొలమాంబ గారిది కూడా చేసుకోవాలని చెప్పి నాకు ప్రగాఢమైన కోరిక ఉంది. మీ అందరి కోరిక కూడా అదే. ఖచ్చితంగా దాని గురించి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను.